సీమింత రోడ్డు, దీనినే మొదటి ఘాట్ రోడ్డు అంటారు. సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమల చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు. ఇదే మోకాళ్ల పర్వతం, తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం. గోవిందనామస్మరణతో అలుపు సలుపు తెలియకుండా 7 కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికి బస్సులలోనూ కారులలోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు. అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు. దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు. ఈ ధర్మశాలల్లో పేద యాత్రికులకు ఉచితంగా వసతి లభిస్తుంది. దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం. సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు. మైసూరు ప్రభుత్వం వారిచే నిర్మించబడిన అతిథి భవనం. యాత్రికుల సౌకర్యాలను గురించి చర్చిస్తున్న మైసూరు ప్రభుత్వ పేష్కర్. మనోహరమైన ఉద్యానవనం, మయూరాకారంలో మలతబడిన నికుంజాలు, ఫలాహారశాల, పటాల విక్రయశాల, దేవస్థానం కార్యనిర్వాహక సంఘం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము, గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కపిలేశ్వర స్వామి వార్ల దేవాలయములు, పద్మావతి అమ్మవారి దేవాలయము, వీరి పరిపాలనా బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వంచే తీర్మానింపబడిన చట్టబద్ధమైన ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వహిస్తున్నది. బోర్డు అధ్యక్షుడు శ్రీ రంగరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం నిధులతో నడపబడుతున్న వివిధ విద్యా సంస్థల, ధర్మ సంస్థల పరిపాలన అతి సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. సర్వ పాప పరిహారిణి, సకల పుణ్యప్రదాయిని, పాప వినాశకు. ఈ పవిత్ర తీర్థంలో స్నానాడితే సమస్త పాపాలు సమసిపోయి పునీతులవుతారు. కొండపై నుంచి దుముకుతున్న జలధార కింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు. సాక్షాత్తు పరమశివుని జటాజోటు నుంచి ఉద్గమిస్తున్నట్టుగా ఎగసిపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం. ఇక్కడ స్నానమాడితే 30 కోటి నదులలో స్నానమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోగర్భ జలపాతం. ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. నీటిని పరిశుభ్రపరిచే యంత్రం. ఇది కళ్యాణ కట్ట. ఇక్కడే తలలీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మానవుని అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు. ఇదే స్వామి పుష్కరిణి. 30 కోటి తీర్థాలు ఇందులో తెలుస్తుంది. దీనిలో ఒకసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జనించిన భవబంధాల నుంచి విముక్తి నుండి పరిశుద్ధాత్ములవుతారు. అదే వరాహస్వామి ఆలయం. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని, దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని, ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది. అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామి దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం.
కలియుగ వైకుంఠం. ఆదిశంకరితుడు, భక్తజ బాంధవుడు, ఆపదముక్కులవాడు అయిన శ్రీనివాసు నివాసం. ఆనంద నిలయ విమానం, స్వామివారిని కొలిచి తరించిన యాదవకాలి మండపం, భజస్తంభం, బలిపీఠం, సంపంగ ప్రదక్షిణంలో ఉన్న తిరుమలాయ మండపం, నృసింహస్వామి, ఒకమాత, పాపయుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద మమకారం తీరక కలియుగంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని సందర్శించి తరించింది. బంగారు బావి, సేనాధిపతి వరదరాజస్వామి, శ్రీ రామానుజుడు, సాంప్రదాయపూర్వకంగా వేకువజామున స్వామివారికి మేలుకొలుపు చేయడానికై తాళములతో వస్తున్న పూజారులు, యాదవులు. దీనిని మహాద్వారం అంటారు. బంగారు వాగి ముందు రంగవల్లి నలిపిస్తున్న సౌభాగ్యవతి. దేవస్థానం పాలకవర్గ ప్రతినిధి సమక్షంలో బంగారు తలుపులు తెరిచి లోపలికి ప్రవేశిస్తున్న అర్చక బృందం. మంగళం గురు మానసమస్త్రిగణాం మధుకైరవరే పక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని శ్రీప్రియదానశీలే శ్రీ వెంకటేశ దైతే తమ సుప్రభాతం తమ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న భజన మండలే ఇది శంకరేంద్ర వనితాభిరక్షితే వృషశైలనాథయే దయానిదే అత్యాది సప్తవిజయస్తముపాస్య సంధ్యాం ఆకాశసింధుకమలాని మనోహరాణి మహారాజపాదసమర్చయితుం ప్రపన్నాః కేశాద్విజేన విభో తవ సుప్రభాతం పంచాననాభ్యవకరణుభవాసనాధ్యాః त्रैविक्रमाचरितं विपुलास्तुवन्ति भाषापतिः पठति वादर्धि महाराज शेषाद्विजयकर विभो तव सुप्रभातम् ईषत्प्रफुल्लधरतीरुहनारिकेण भूगद्रुमादिषु मनोहरपालिकानाम् आवादिमण्डमनिनः सह नित्यगन्धैः शेषाद्विजयकर विभो तव सुप्रभातम् उन्मील्यनेत्तरुहृत्तमपञ्जरस्थाः पात्रावशिष्टकदलीफलपादधानि भुक्ता सलिलधकेलिशुकाः पठन्ति शेषाद्विजयकर विभो तव सुप्रभातम् तन्त्री प्रकटितमधुरस्वनजाभिपञ्च गायत्यनन्तचरितन्तमनारदोऽपि भाषासमक्रमधकृत्करजातरम्यम् शेषाद्विजयकर विभो तव सुप्रभातम् शृङ्गावलीचमकरन्दरसानुविद्धशङ्कार्गीतनिनदैः सह देवराय निर्जात्युपान्तसरसीचमनोदरेभ्यः शेषाद्विजयकर विभो तव सुप्रभातम् योषागणेन वरदध्रिमध्यमाने घोडालजेडुदधिमन्थनतीव्रघोषाः रोषाक्लिम्बितकदेककुभश्चकुम्भाः शेषाद्विजयकर विभो तव सुप्रभातम् पद्मे समित्रशतपत्रगतानि वर्गाः हर्तुम् श्रियम् कुवरयस्य निजाङ्गलक्ष्म्या भेरीनिनादमिव विप्रतीव्रातम् शेषाद्विजयकर विभो तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिललोकबन्धो श्री श्रीनिवास जगदेकजैकसिन्धो श्रीदेवतागृहभुजान्तरदिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीस्वामि पुष्करिणिका प्रभनिर्मलानन्दाः शेषाच्चिरहरविरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्रहदाल्तमान्दाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीजयदलीलगरुडाचल वेङ्कटात्रिनारायणात्रिविषवात्रिवृषात्रिमुचाम् आख्यान्त
त्वदीयवदतेरनि सम्वदन्ति श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् सेवापरा शिवसुरेशकृशानुधर्मरक्षोऽम्बुनाथोपमानधाधिनाथाः भक्ताञ्जलिप्रविलसन्निधशीर्षरेशाः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् भागीकृते विहगराजमृगाधिराज नागाराज गजराज हजाधिराजाः स्वस्वाधिकारमहिमाधिगमर्थयन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् सुहृद्येन्दुर्धमात्पदिजाप्यसौरिस्पर्धारुकेतुदिविडः सदा सदरमापदिदा सदासाः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् वत्पदधूलिभरितस्तुलितोत्तमाङ्गाः वर्गादवर्गनिरपेक्षरितान्तरङ्गाः कल्पागमकनजाकुलतान् लभन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् वक्त्रोद्भुराग्रशिखराणि निरीक्षमाणाः स्वर्गापवर्गपदवीम् परमां सृजन्तः प्रत्याविश्यवने मतिमाश्रयन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीभूमिनाजगदजातिगुणाब्धे देवाधिदेव जगदेकशरण्यमूर्ते श्रीमन्ननन्तगरुडादिविरक्तिदाङ्गे श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीपद्मनाभपुरुषोत्तममादेव वैकुण्ठमाधवजनार्दनचक्रपाणे श्रीवत्सिंहशरणागतपारिजात श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् कन्दपदप्रहरसुन्दरदिव्यमूर्ते कान्दाकुटाम्बुरुहकुट्मललालदृष्टे कल्याणनिर्मलगुणाकरितकीर्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् मीनाकृते कमठकोरनृसिंहवर्णिन् स्वामिन् परस्परबोधन रामचन्द्र शरां शरामय सुनन्दन कल्किरूप श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् भानुस्वानुदेति विगतानि सरोरुहाणि सम्पूरयन्ति निनदैकगुभो विहङ्गाः श्रीवैष्णवास्वरदमर्च्यमङ्गलास्ते भामाश्रयन्ति तव वेङ्कटसुप्रभातम् ब्रह्मादयस्वरास्वमहर्षयस्ते सन्दस्तनन्दनमुखास्वभयोगिवर्याः भामान्तिके तव हि मङ्गलवस्तुहस्ताः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् लक्ष्मीनिवासनिरवद्यगुणैकसिन्धो संसारसागरसमुत्तरणैकदेतो वेदान्तवेद्यनिजवैभवभक्तभोग्य శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతమ్. గర్భాలయంలో శుచి చేయడం కోసం పవిత్ర ఆకాశగంగా జలాన్ని తీసుకువెడుతున్న అర్చకుడు కోమల సేవకై పూలు ప్రసీదళాలు తెస్తున్న అర్చక స్వాములు స్వామివారికి తిరువారాధన కావించి మంత్రపూర్వకంగా పుష్పమాలతో అలంకరించడం ఈ సేవలోని విశేషం. కర్మాణి పచ్చయతో ప్రదాని పచ్చే ఇంద్రస్యయుధ్యస్తృష్ణా పరమం పదం తదా పశ్యంతి సూరజః దివీవ చక్షురాదతం తద్విప్రాసో విభంజాయ వివాదం దత్తవిందతే విస్మార్యత్పరమం పదం హతి ఓం సాదిత్తరుడాయ్ కరవహల్ బిందం గహనం చేందుండోం ஐவொன்றுமில்லாதவாய் குலத்து உந்தன்மை பிறவி பெருந்தனை புனியம் யாமுடையோம் உறவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடவே நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ வந்தால் உந்தன்னை திருவேரச்சனவும் சீரி அருளாதே இறைவா நீராராய் வரை ஏலோரம்பாவாய் ஹரி బంగారు వాకిలిలో కొలువు మూర్తికి పంచాంగ శ్రవణం. శుక్రవారం 1 సప్తమి 54 మూలం నక్షత్రం 7:46 అధిగంట నామయోగం 34:26 తైతులాకరణం 1:11. కిందటి రోజున రాబడి లెక్కలు ఈ స్వామివారికి నివేదిస్తున్నారు. స్వామివారికి నిత్యము 2 మార్లు అర్చన జరుగుతుంది. ఓం విమలాజ్యోతింద్రాయ నమః, ఓం జగత్కుటుంబ నిత్యాయ నమః, ఓం దక్షగాయ నమః, ఓం కామిరప్రదాయ నమః, ఓం అవస్థాత్రికంతాయ నమః, ఓం విశ్వతేజస్వరూపదే నమః, ఓం జ్ఞప్తజాయ నమః, ఓం
ज्ञानतेजाय नमः ओम ज्ञानगम्याय नमः ओम ज्ञानातीताय नमः ओम दुराधिकाय नमः ओम ब्रह्मांडांतर्बहिर्जाताय नमः ओम वेंकटाद्रिगदाधराय नमः ओम लक्ष्मी वेंकटेशार्पणमस्तु ओम शरणं पवित्रं विदधं पुराणं येन भूतस्तरविदुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूताः अधिपात्मनमराजिन्दरेव लोकस्यज्ञानमर्तिमत्पवित्रम् ज्योतिष्मध्वाजमानं महस्पते अमृतस्य धारा बहुधा रोहमानम् शरणं नो लोके सुधितां दधातु तद्विष्णोः परमं पदं दुरापत्यन्ति शूरः दिवेव चक्षुरागतम् तद्विप्रासो विरञ्जवोजाधुरागं सत्तविन्धते विष्णार्यत्परमं पदं पर्याप्या अनन्तराजाय दत्तस्तोमोजास्त्रवत्तमः भवति सर्वस्याच्चै सर्वसिद्धिर्त्वमेव तेराप्नोति सर्वं जयति हरिः ओम् अस्य श्रीदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलापद्मावती समेतस्य श्रीनिवासस्वामिनः नित्यं पूर्णाराधनं भूयादिति भवन्तो महान्तो न गृह्णन्तु सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्तु శ్రీ స్వామివారికి నైవేద్యం శాస్త్రోక్తంగా తయారు చేసి లోపలికి తీసుకువెళ్తున్నారు. స్వామివారి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించబడిన వంటశాలలో అతి శుద్ధిగా ఈ ప్రసాదాలు తయారు చేస్తారు. శ్రీవారికి నైవేద్యం అయిన తరువాత ప్రసాదాలు తీసుకుని వస్తున్న అర్చకులు స్వామివారి దర్శనం కోసం ఆనందోత్సాహాలతో భక్తి పట్టులతో వేచి ఉన్న భక్తులు దర్శనం చేసుకుంటున్న భక్తులు ఏడు కొండల శ్రీనివాస కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపముల ఎడబాపి ప్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కోటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ మమకారాలు
నాదని మాతల నీలాలు తీసుకొందువు నీది నాదని ఏది లేదని నిలువు దోపిడి వరుచుకొందువు వెళ్ళునప్పుడు వెంట రాదని ముడుపులన్నీ ఊడ్చుకొందువు అడుగడుగునా వేదాంతమున్నది నీ ఆరాధనలో సాధనున్నది ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ చలము నీవే దైవము ఆ బాల గోపాలము నీ శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ విమాన వెంకటేశ్వరుని దర్శిస్తున్న భక్తులు ఈ విమాన వెంకటేశ్వరుని దర్శనం మూలవిరాట్టు దర్శనం అంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. శ్రీ స్వామివారికి కైంకర్యం కావించబడిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతున్నారు. ఈ ప్రసాదాలకై వేల కొలది భక్తులు వేచి ఉండి స్వీకరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం చాలా పవిత్రమైంది. వివిధ ప్రసాదములకు నిర్ణయమైన రైతులు చెల్లించి నైవేద్యం చేయించుకోవచ్చు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న లడ్డూ విడలు డొలు ప్రదక్షిణ ఆపదముక్కుల స్వామికి కానుకలు సమర్పించే హుండీ భక్తులు సమర్పించిన అపారమైన కానుకలను కట్టుదిట్టం చేస్తున్న దేవస్థాన ప్రతినిధులు భక్తులు ఆపడల్లో స్వామివారికి అనేక రకాలైన మొక్కులు మొక్కుతూ ఉంటారు. అందులో తులాభారం ఒకటి. అఖండ దీపం జగత్ కళ్యాణమూర్తి శ్రీనివాసులకు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజు 20 కళ్యాణాలకు తక్కువ కాకుండా జరుగుతూ ఉంటాయి. విభూషితాయ వర్ణగరుడవాహనాయ శ్రవణ నక్షత్రే శ్రావణ శుద్ధద్వాదశ్యాం మకర రాశౌఢాతాయ శ్రీ శ్రీనివాస జన్మనే లక్ష్మీనారాయణ స్వరూపవరాయ భార్గవగోత్రోద్భీం దూరప్రతిరూపాం అయోనిజాం పూర్వఫల్గునీ జాతాం శ్రీదేవీనామ్నీం కాశ్యపగోత్రోద్భవీం మహాసౌందర్య లావణ్యతీం శ్రీ శ్రీనివాసవర్గమహిషీం రేవతీ నక్షత్రే జాతాం భూదేవీనామ్నీం కన్యాదానమహం కరిష్యే. మాంగళ్యం బంధునానేన లోకజీవన హేతునా కంఠే భద్రాయుభగే సంజీవ శరదశతం. శ్రీదేవి భూదేవి సంకేతుడై కళ్యాణ శ్రీనివాసుడి నయనానందకర దృశ్యం. నిత్య కళ్యాణమూర్తి నయనాంచల వీక్షణతో లోక కళ్యాణం చేకూరి సర్వశుభములు కలుగుతాయి, సకల అభిష్టములు సిద్ధిస్తాయి అని భక్తులు భావిస్తారు. వజ్ర కవచాలంకృతుడైన శ్రీ వెంకటేశ్వరుడు వాహన సేవను దర్శిస్తున్న భక్తులు
పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మై కంకై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మై కం హరి ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 బ్రహ్మవిదా. స్వామివారి సేవల్లో అత్యంత ప్రధానమైంది సహస్ర కలశాభిషేకం. కన్నుల పండుగగా అమర్చిన 1008 వెండి కలశాలలో ఆకాశ గంగా జలాన్ని నింపి బంగారు వాకిలి ముందు విజయం చేసిన భోగ శ్రీనివాసమూర్తిని మూలగట్టుతో ఒక పట్టుసూత్రం ద్వారా అనుసంధానించి మంత్రపూర్వకంగా హోమయుక్తంగా అభిషేకం చేస్తారు. ఈ అభిషేక సమయంలో ఉత్సవరుడు సేనాధిపతి కూడా వేయించేసి ఉంటారు. అగ్నేరాపః అద్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోऽన్నం అన్నాత్ పురుషः సవ ఏద పురుషోన్నరసమయः తస్యేదమేవ శిరः అయం దక్షిణः పక్షः అయముత్తరः పక్షः అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠా తదత్యేజస్వాదో భవతి. పునర్వసు నక్షత్రం రోజున శ్రీ స్వామివారి సన్నిధిలో వేంచేసి ఉన్న సీతారామ లక్ష్మణులకు వసంత మండపంలో జరిగే ఆస్థానం. దీనిని వసంతోత్సవం అంటారు. అగ్నే ప్రధరాం ప్రధరాగ్నే అగ్నే ప్రధరాన్న ప్రధరాగ్నే అగ్నే ప్రధరాన్న ప్రధరాన్న ప్రధరాం ప్రధరాన్నాజున్న ప్రధరాం ప్రధరాన్నాజు ప్రధరామితి ప్రధరాం నాజురాజుర్నో నాజు ఆజురిత్యాజు సోవైకాం బ్రహ్మణో వేద హృదయామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. వైకుంఠ ద్వారం. దీన్ని పుష్యశుద్ధ ఏకాదశి నాడు మాత్రమే తెరుస్తారు. ఆనాడు ఈ ప్రదక్షిణ చేసిన వారు సాక్షాత్తు శ్రీ వైకుంఠ ప్రదక్షిణ పుణ్యఫలాన్ని పొందుతారు. ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామివారు